థైరాయిడ్ సర్జరీ, థైరాయిడ్ అబ్లేషన్ దానిలో భేదాలు ఏంటి అంటే మనకి దాంట్లలో ఏది ఎక్కువ లాభకరమైంది ఈ వీడియో చూసి తెలుసుకోండి. సో థైరాయిడ్ సర్జరీ అంటే మనకు మెడలో గడ్డలు అంటే థైరాయిడ్లో మధ్య భాగంలో వచ్చిన గడ్డలు చిన్నగానే ఉండని పెద్దగానే ఉండనియండి, దాన్ని తొలగించే పద్ధతి అంటే థైరాయిడ్ని మొత్తం తొలగించే పద్ధతిని థైరాయిడ్ సర్జరీ అంటాం. దీంట్లో 2 రకాలు ఉంటాయండి. మనం థైరాయిడ్ సర్జరీలో కంప్లీట్గా మొత్తం థైరాయిడ్ని తీసేస్తే టోటల్ థైరాయిడెక్టమీ అంటాం. లేదు కొద్దిగా చిన్న భాగం అంటే ఒకవైపు భాగంని మాత్రం తీసేస్తే హెమీ థైరాయిడెక్టమీ అంటాం. మనకి థైరాయిడ్ అనేది సీతాకోక చిలుక లాగా ఉంటుంది. అంటే 2 భాగాలు, మెడకి ఈ పక్క ఉంటుంది. సగం తొలగిస్తే హెమీ థైరాయిడెక్టమీ, మొత్తమే తొలగిస్తే టోటల్ థైరాయిడెక్టమీ. సో థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్ అంటే ఏంటి? థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్ అంటే థైరాయిడ్లో ఉండే గడ్డను మాత్రం తొలగించే పద్ధతిని థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్ అంటాం. థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్లో అల్ట్రాసౌండ్ గైడెన్స్లో ఒక చిన్న నీడిల్ మాత్రం ఇన్సర్ట్ చేసి ఆ లోపలున్న గడ్డను మాత్రం కాల్చి తొలగిస్తాం. ఈ 2 దాంట్లలో మనకి భేదాలు చాలా ఏంటి? థైరాయిడ్ సర్జరీలో ఒక కోత ఉంటుంది, అంటే మెడలో అడ్డంగా కోసి ఆ ఉన్న థైరాయిడ్ని ఆ గడ్డతో సహా మొత్తం తీసేస్తారు. దీంట్లో స్కార్ అనేది వస్తుంది, 100% అందరికీ ఉంటుంది. అదే కాకుండా కుట్ అనేది ఉంటుంది అండ్ అడ్మిషన్ అవ్వాలి, హాస్పిటల్లో ఒక రోజు పాటు ఉండాల్సింది వస్తుంది. అదే కాకుండా రెస్ట్ కూడా తీసుకోవాలి. కొన్నిసార్లు వేరే కాంప్లికేషన్ వలన వాయిస్ చేంజ్ అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ అబ్లేషన్ లోకల్ అనస్థీషియాలోనూ మాత్రం చేస్తారు. మాత్రం జనరల్ అనస్థీషియా అంటే సర్జరీలో ఇచ్చిన జనరల్ అనస్థీషియా లాగా మాత్రం జనరల్ అనస్థీషియా ఉండదు. రెండోది, ఈ కోత కుట్టు అనేది మాత్రం ఉండదు. సో దానివల్ల వచ్చే నొప్పి మాత్రము ఉండదు. మూడోది, జనరల్ అనస్థీషియా లేదు, ఒక కోత లేదు, ఒక కుట్టు లేదు. మనకి ఒక స్కార్ అంటే కోత కనిపించేటట్టు మాత్రము ఉండదు. ఇది ఒక సింపుల్ డే కేర్ ప్రొసీజర్. అంటే పొద్దునొచ్చి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవచ్చు అండ్ నెక్స్ట్ డే నుండి మనము పనికి కూడా వెళ్ళొచ్చు. ఇదే కాకుండా దీంతో లాభాలు ఏంటి అంటే కరెక్ట్ డాక్టర్ చేస్తే మాత్రం కాంప్లికేషన్ అనే రిస్క్ చాలా చాలా తక్కువ అండి సర్జరీకి కంపేర్ చేస్తే. సో ఏది మీకు సూటబుల్ అనేది మీరు ఈ వీడియో చూసి తెలుసుకోండి అండ్ మీరు డిసైడ్ చేయండి. థైరాయిడ్లో ప్రాబ్లం ఉంది అంటే గడ్డ ఉంటే సర్జరీ చేసి దాన్ని తొలగించుకోవాలా, లేకపోతే ఒక చిన్న నీడిల్ పెట్టి ఆ థైరాయిడ్ లోపల ఉన్న గడ్డను మాత్రం తొలగించుకోవాలా? డిసిషన్ మీదండి, డిసైడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.